హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయ ఎండు నెత్తళ్ళ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బీరకాయ ముక్కలు, క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా వేగే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇలా మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గసగసాల పొడి, ఆరు వెల్లుల్లి రేఖలు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. మసాలాను ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. మనం ఆడిన మసాలా మిశ్రమాన్ని ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మసాలాని ఇందులో యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. ఎండు నెత్తళ్ళను ఇందులో వేసుకో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు, సరిపడినంత కారం, తగినంత వేసుకొని ఫ్రై చేసి ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత కట్ చేసిన బీరకాయ ఇందులో వేసి బీరకాయ ముక్కలు ఇలా వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి వాటర్ పోసాక ఇలా ఉడికించుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. బీరకాయతో కూడా ఇలా నెత్తలు వేసి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. అంతే, కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.